నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసారు ఈరోజు ఇంకొక వీడియోతోని. మొదటగా మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందామా? మరి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతముల్భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం నమో నారాయణాయ. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. అందరి దేవుళ్ళని మనం కొలుసుకున్నామండి. మంచి కార్తీక మాసం అండి, గురువారము, శుభదినము. అందరూ అయ్యప్ప దీక్షల్లో ఉన్నారు, కార్తీక మాస దీక్షల్లో ఉన్నారు. కార్తీక దామోదర మాసం ఇది, చాలా శుభదినం కూడా. మరి మనం ప్రతిరోజు చర్చించుకున్నట్టు ఈరోజు కూడా భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకున్నాక మళ్ళీ దత్తుడి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సరేనా అండి? ఈ యొక్క భగవద్గీత శ్లోకము పురుషోత్తమ ప్రాప్తి యోగం అండి, 15వ అధ్యాయంలో 5వ శ్లోకం అండి ఇది. అందరూ చదివే ఉంటారు, ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అందరికంతే. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా దంధైర్ముక్తా సుఖ దుఃఖ సంగై గచ్ఛాన్యమూఢా పదమవ్యయం తత్. ఇదండి శ్లోకం. శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పదలిచాడంటే మనకందరికి కూడా అహంకారము అవివేకము లేని వారిని, ఇష్టాప్రాప్తి యందు రాగద్వేషములు లేని వారిని, పరమాత్మని ఎప్పుడు కొలిచేవాడిని, వివేక వైరాగ్యముల వలన కోరికలు నశించిన వారు కూడా, అలాగే సుఖ దుఃఖాది ద్వంద్వములను అతీతులుగా ఉండేవారు కూడా, సమ్యక్ జ్ఞానం సంపాదించడం ద్వారా అజ్ఞానమైన చీకటిని పాలదోడిన వారిని కూడా, వారికి అలాంటి భక్తులకు నా పరమపదంలో చోటు దొరుకుతుంది, వాళ్ళు అర్హులవుతారని కృష్ణ పరమాత్మ అంటారు. రోజు మనం అనుకునేది ఇదే కదండి, చర్చించుకునేది ఇది కదండి. మనం ఎవరైతే అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యాలు వీడి అర్షట్ వర్గాల నియంత్రణలో తెచ్చుకొని భగవంతుడి యందు మనం ధ్యానం నిలిపి భగవంతుడి అనుగ్రహం కోసం మనం ఎప్పుడూ పాటుపడుతూ ఉండాలండి. దాని అర్థం అదండి. చాలా మంచి శ్లోకం. మరి ఈరోజు దత్తాత్రేయుడి కథలలో మనము ఇంతకు పూర్వం 12 గురువుల గురించి మనం చర్చించుకున్నాము. ఈరోజు మరో 3 గురువుల గురించి దత్తాత్రేయుడు ఏమనుకున్నారు, గురువుల నుంచి, ఆ జీవుల నుంచి ప్రత్యేక జ్ఞానాన్ని మనం ఏం సంపాదించాలని దత్తుడు మనకు చెప్పదలుచుకున్నాడు, అది మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొదటిగా ఉండేది రాబంద్ అండి. ఈ రాబంద్ అనే పక్షి మనకు అందరికీ తెలుసండి. ఈ రాబందు న్యాచురల్ స్కావెంజర్ అంటారు ఇంగ్లీష్లో. ఏదైతే పశుపక్షాదులు చనిపోతాయో వాటి శవాలను తిని తన ఆకలిని తీర్చుకుంటుందండి. అలాగే రాబందు ఒకరోజు మాంసాన్ని తిని, కొంచెం మాంసము, ఒక చిన్న కథ అండి ఇది, ఇంకో మాంసఖండాన్ని నోట కరుచుకొని తన గూటికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో కొన్ని గ్రద్దలు చూస్తాయి. ఆకలితో ఉన్న గ్రద్దలు చూసి ఆ రాబందుని వెంబడిస్తాయి మాంసము కండ కోసం, మాంసం ముద్ద కోసం. రాబందుకి ఏం చేయాలో తెలియదు, గ్రద్దలు ఎక్కువ ఉన్నాయి. అది ఆ మాంసఖండాన్ని వదిలేస్తుందండి. ఎప్పుడైతే మాంసఖండాన్ని వదిలేసిందో గ్రద్దలు వాటి వెనక ఎగిరిపోతాయండి. దీని అర్థం ఏంటంటే, మనకి దత్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మనం కూడా ప్రాపంచిక సుఖాలు, ఐహిక సుఖాల మధ్యలో మనం తిరుగుతూ ఉన్నాము. దాని చుట్టూనే తిరుగుతున్నాం, సంపాదించుకుంటున్నాం, తాత్కాలిక సుఖాలు అనుభవిస్తున్నాం. దాని ద్వారా మనం ప్రశాంతంగా లేవు, మన చుట్టూ ఉండేవాళ్ళని కూడా ప్రశాంతత కరువవుతున్నదండి. సో దత్తుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రాపంచిక సుఖాలు వీటిని అదుపులో పెట్టుకోండి. దీనివల్ల మీకు భగవద్ అనుగ్రహం కలగదు. దీనిలోనే మునిగిపోతాము, దీని చుట్టూనే తిరుగుతుంటాము, భక్తి అనేది కలగదు. కాబట్టి దత్తుడు మనకి దీని ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, భక్తిని పెంపొందించుకోండి, కామ క్రోధాల్ని అదుపులో పెట్టుకోండి అని తెలియజేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఒకరోజు ద్రౌపది అమ్మ కృష్ణ పరమాత్మను అడుగుతుంది, కృష్ణ, మరి ఎన్నో వేల జన్మలెత్తే మాకు మానవ జన్మ లభిస్తుంది,
మరి నిన్ను పొందాలంటే ఎట్లా తండ్రి అని అడుగుతుంది. కృష్ణ పరమాత్మ అంటాడు, తల్లి నన్ను పొందాలంటే పెద్ద 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 తపస్సులు అవసరం లేదు, నాకు కావాల్సింది భక్తి, ఆర్తితో కూడిన భక్తి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైతే మనస్సు పెట్టి ఆర్తితో నన్ను భక్తితో పూజిస్తారో వారికి నేను ఎప్పుడు వారితోనే ఉంటానమ్మా అంటాడు. దాని అర్థం ఏంటంటేనండి, మనము రోజు కూడా అందరూ ప్రార్థిస్తారండి భగవంతుని స్తోత్రాలు చేస్తాము. స్తోత్రాలు చేయడం తప్పులేదండి, దానివల్ల వచ్చే లాభం వస్తుందండి, పుణ్యం ఏదో. కానీ భగవంతుడికి భక్తి అంటే పూజతో పాటు ప్రార్థనతో పాటు ఆర్తితో భగవంతుని పిలవాలి. అది ఉంటేనే, భక్తితో ఎప్పుడైతే ఆర్తి కలుస్తుందో అప్పుడు భగవత్ అనుగ్రహం కలుగుతుంది. అది చెప్పదలుచుకున్నాడు దత్తుడు దీని ద్వారా. రెండోదండి మినుగురు పురుగు. మినుగురు పురుగు దీని యొక్క సహజ గుణం ఏంటంటే, ఎక్కడైతే అగ్ని ఉంటుందో అగ్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ ఉంటుంది. అలాగే చేస్తూ 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 ఒక క్షణంలో అది కూడా అగ్నిలో పడి ఆహుతైపోతుందండి. అగ్నికి ఆకర్షింపబడి అగ్నిలో పడిపోతుంది. అలాగే మూర్ఖులైన మనని అంటున్నాడు దత్తుడు, మీరందరూ కూడా ప్రాపంచిక సుఖాలు ఐహిక సుఖాల చుట్టూ తిరుగుతూ 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 అలాగే తిరుగుతూ ఈ సావు బ్రతుకుల చక్రంలో పడిపోతున్నాను. జనన మరణాల చక్రంలో పడి తిరుగుతూనే ఉన్నారు. మీరు మోక్షం ప్రాప్తికి చూడడం లేదు. ఏం చెప్తున్నాడంటే దత్తుడు, మినుగురు పురుగు అలాగా కాకుండా మీరు కూడా మోక్ష ప్రాప్తికై ఇంద్రియాలను నిగ్రహించుకొని భక్తితో నన్ను పూజ చేస్తే, భగవంతుని పూజ చేస్తే, ధ్యానాన్ని నిలిపితే మీరు కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని భగవంతుడు చెప్పదలుచుకున్నాడు దీని ద్వారా మినుగురు పురుగు. మూడో జీవి ఏం చెప్పాడంటే ఏనుగండి. సాధారణంగా ఏనుగులు పెద్ద భారీ శరీరాలతో ఉంటాయి. వీటిని నానా విధాలుగా రకరకాల విధాలుగా పట్టుకోవాలని చూస్తారు. ఎలా పట్టుకుంటారండి ఏనుగుల్ని? ఒక పెద్ద గ్రోయి తవ్వుతారు, ఆ గ్రోతి మీద ఎండురాకులతోని దాన్ని కప్పేస్తారు తెలియకుండా. ఏనుగుకి తెలియదండి. ఒక అంచున చెక్కతో ఒక ఆడ ఏనుగుని చెక్కి పెడతారండి. అలా వెళ్తున్న మగ ఏనుగులు వెళ్తూ వెళ్తూ ఆడ ఏనుగు చూసి ఆకర్షింపబడి దాని దగ్గరకు వచ్చి తెలియకుండానే పాపం గోతిలో పడిపోతుంది మగ ఏనుగు. చూడండి, అలా దొరికిపోతుంది. దాని అర్థం ఏంటండి? కామానికి లొంగిపోయింది. ఏనుగు కామంతో ఉన్నప్పుడు కామానికి తను పతనమైపోయింది. దత్తుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, కామాన్ని అదుపులో పెట్టుకోవాలి. కామం చాలా భయంకరమైనది. మనం చూస్తున్నాం ప్రపంచంలోనండి ఎన్నో ఆకృత్యాలు. కామంతో కళ్ళు మూసుకుపోయి పెద్ద చిన్న లేక ఎవరినంటే వాళ్ళని కామ కోరికలతోని ఎన్నో హత్యలు, మానభంగాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. చూసారా అండి? భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కామాన్ని అదుపులో పెట్టుకోండి, లేదంటే ఏనుగులాగా గోతిలో పడిపోతావు. అంటే తనను వేరే వాళ్ళని కూడా తను హింసించి తర్వాత తను కూడా పతనం అయిపోతాడు ఈ పాపం చేసినందువల్ల. కాబట్టి ఈ మూడు జీవుల నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఇవ్వండి. సరేనా అండి? రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో కలుస్తాం. కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.